క్యాన్వాలో ప్రొఫెషనల్ లెవెల్ డిజైన్ చేయాలనుకుంటున్నారా? బట్ ఈ సీక్రెట్ టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు తెలియకపోతే మీ డిజైన్స్ వచ్చేసి చాలా బోరింగ్ అయితే ఉంటాయి. ఈ వీడియోలో నేను వచ్చేసి 10 పవర్ఫుల్ క్యాన్వా టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే మీకైతే షేర్ చేస్తాను. వీటిని మీరు యూస్ చేసి డిజైనర్స్ లాగా స్టన్నింగ్ విజువల్స్ అయితే క్రియేట్ అయితే చేయగలరు. అండ్ అలాగే లాస్ట్ లో ఒక స్పెషల్ బోనస్ టిప్ కూడా అయితే ఉంటుంది. అస్సలు అయితే మిస్ అయితే అవ్వకండి. ఇంకా వీడియో వచ్చేసి స్టార్ట్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరీష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ ఎడిట్స్ బై హరీష్. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో నేను వచ్చేసి ఫోటోషాప్, క్యాన్వా, లైట్ రూమ్ అండ్ వేరే ఎడిటింగ్ టూల్స్ ఉంటాయి కదా, దాని గురించి ట్యూటోరియల్స్ అయితే చేస్తూ ఉంటాను. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ అయితే వేసుకోండి. సో నేను పెట్టే ట్యూటోరియల్స్ మీరైతే మిస్ అయితే అవ్వరు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఫస్ట్ టిప్ వచ్చేసి షార్ట్ కట్ కీస్ అనమాట. సో క్యాన్వాలో మనం వచ్చేసి ఏదైనా డిజైన్ క్రియేట్ చేసేటప్పుడు మనం చాలా ఎలిమెంట్స్ అయితే యూస్ చేస్తుంటాము. లైక్ షేప్స్ కానీ, సర్కిల్స్ కానీ, బ్యాక్గ్రౌండ్స్ కానీ ఇలాంటివి అయితే యూస్ చేస్తుంటాం కదా. సో షార్ట్ కట్స్ అయితే మనకైతే ఇంపార్టెంట్ అనమాట. సో ప్రతిసారి మనం వచ్చేసి ఇలా ఎలిమెంట్స్లోకి వెళ్ళి మనం వచ్చేసి సెర్చ్ చేయాలంటే మనకి చాలా టైం అయితే వేస్ట్ అయితే అయిపోతుంది. సో ఈ షార్ట్ కట్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ షార్ట్ కట్ వచ్చేసి సి అనమాట. కీబోర్డ్లో సి ప్రెస్ చేయగానే మీకు వచ్చేసి సర్కిల్ షేప్ అయితే ఆటోమేటిక్ అయితే క్రియేట్ అయితే అయిపోతుంది ఇలా. నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చేసి ఆర్ అనమాట. ఈ ఆర్ ప్రెస్ చేయగానే మనకు వచ్చేసి ఇలా రెక్టాంగిల్ బాక్స్ అయితే క్రియేట్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చేసి ఎల్ క్లిక్ చేయగానే మనకు వచ్చేసి ఇలా లైన్స్ అయితే మనం అయితే క్రియేట్ అయితే అయ్యాయి. అండ్ ఇంకో షార్ట్ కట్ వచ్చేసి టీ. ఈ టీ యూస్ చేసి మనం వచ్చేసి టెక్స్ట్ అయితే రాసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. సో స్లాష్. ఈ స్లాష్ మనం క్లిక్ చేయగానే మనకు వచ్చేసి ఇలా ఒక బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సర్చ్ ఎనీథింగ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి మనకు కావాల్సిన ఎటువంటిదన్నా సర్చ్ అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్స్ అని సర్చ్ చేస్తున్నాను నేను బ్యాక్గ్రౌండ్స్ అని కొట్టగానే దానికి సంబంధించిన గ్రాఫిక్స్, ఇమేజెస్ అన్నీ అయితే వచ్చినాయి. దానికి సంబంధించిన వీడియోస్, ఫ్రేమ్స్ ఇక్కడ నుంచి మనకైతే అన్నీ అయితే వస్తాయి అనమాట. ఇది పవర్ఫుల్ షార్ట్ కట్. ఇంకా నెక్స్ట్ టిప్కి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి మనము ప్రో లెవెల్ కలర్ డిజైన్ అయితే చేయొచ్చు. సో ఇప్పుడు నేనైతే ఒకటి డిజైన్ అయితే ఆల్రెడీ చేశాను. చూడడానికి అయితే అంతకైతే అట్రాక్టివ్ అయితే లేదు. సో దీన్ని నేను ఏం చేస్తున్నానంటే, ఇక్కడ సైడ్కి మనకి ప్యానల్ ఉంటుంది కదా, ఇందులో డిజైన్లోకి అయితే వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ టెంప్లెట్స్ ఉంటాయి. దాని పక్కనే స్టైల్ అనే ఆప్షన్ కనపడుతుంది కదా, ఈ స్టైల్ మీద క్లిక్ అయితే చేయండి. సో మనకి చాలా కలర్ ప్యానల్స్ అయితే ఇక్కడ ఓపెన్ అయితే అవుతాయి. మీరైతే క్లిక్ ఇవ్వగానే చూడండి అసలు ఏం జరుగుతుందో ఇమేజ్ పైన. చూసారా? సో ఇలా ఉండే ఇమేజ్ని ఇలా అయితే కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు మనము. దీన్నే మనం స్వాప్ కూడా చేసుకోవచ్చు కలర్స్ కావాలనుకుంటే. ఇలా చూస్తున్నారా ఎంత ప్రొఫెషనల్గా అయితే అనిపిస్తుందో. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఉండే కలర్ ప్యానల్స్ నచ్చలేదు, మీ ఓన్గా మీరు వచ్చేసి అప్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారు కలర్ ప్యానల్స్. సో దాన్ని వచ్చేసి డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవాలి. సో నేను ఒకటి వచ్చేసి ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ అయితే చేశాను. దీన్ని ఏం చేయాలంటే జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ అప్లై టు కలర్ పేజ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ అయితే ఇవ్వండి. మీకు అయితే అప్లై అయితే అయిపోతుంది. చూసారు కదా, అది సింపుల్గా అయితే మనం అయితే ప్రొఫెషనల్ వేలో డిజైన్ అయితే చేసుకోవచ్చు ఇమేజ్. ఇంకా నెక్స్ట్ ట్రిక్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి మనము ఇలా ఓవర్లాపింగ్ ఎఫెక్ట్ అయితే క్రియేట్ అయితే చేయొచ్చు అనమాట, చాలా సింపుల్గా క్యాన్వాలో. అది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. అండ్ ఒక ఇమేజ్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకున్నాను. సో నేను ఏం చేస్తానంటే ఈ ఇమేజ్ ని డూప్లికేట్ అయితే చేసుకుంటాను. సో ఫ్రెండ్స్, నేను వచ్చేసి ఈ ఇమేజ్ కి అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే చేస్తున్నాను. సో నాది ప్రో వర్షన్ కాబట్టి డైరెక్ట్ బీజీ రిమూవర్ కొట్టగానే నాకు వచ్చేసి రిమూవ్ అయితే అయిపోయింది. ఒకవేళ మీరు ప్రో వర్షన్ యూస్ చేయకపోతే మీరు వచ్చేసి ఫ్రీగా ఈ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయితే చేయొచ్చు. అది ఎలా అంటే, మనకు వచ్చేసి ఇక్కడ సైడ్ ప్యానల్ ఉంది కదా, ఇందులో యాప్స్కి అయితే వెళ్ళాలి. యాప్స్లో మనకు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ అని అయితే టైప్ అయితే చేయండి. బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ క్లిక్ చేయగానే మనకు వచ్చేసి ఇవన్నీ ఫ్రీ యాప్స్ అనమాట. ఇందులో నా ఫేవరెట్ ఏదంటే ఈ బ్యాక్గ్రౌండ్ క్లీనర్ అని ఉంది కదా, ఇదైతే యూజ్ అయితే చేసి మనం ఫ్రీగా అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే చేయొచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇలాంటి పవర్ఫుల్ హిడెన్ యాప్స్ కావాలనుకుంటే మీ క్యాన్వాలో కామెంట్ లో హిడెన్ అనేది అయితే టైప్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోకి నేను వచ్చేసి ఒక 50 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే వస్తున్నాను. 50 లైక్స్ అయితే కొట్టేసేయండి. వెంటనే ఆ వీడియో వచ్చేసి మీకు రిలీజ్ అయితే అయిపోతుంది. సో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను టెక్స్ట్ అయితే యాడ్ అయితే చేసుకుంటాను దీనిపైన. సో షార్ట్ కట్ వచ్చేసి టీ అనమాట. క్లిక్ చేయగానే మనకైతే ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ మనం వచ్చేసి టైప్ అయితే వేసుకుందాం. దీన్ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే దీన్ని డూప్లికేట్ చేసుకుంటున్నాను. ఈ లేయర్ పైన నేను ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళి ఇక్కడ మనకు వచ్చేసి స్టైల్స్ ఉంటాయి కదా, ఈ స్టైల్స్లో మనకు వచ్చేసి ఈ హాలో అనే ఆప్షన్ ఉంది కదా, అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఇలా అయితే వస్తుంది. దీని థిక్నెస్ కొంచెం అయితే తగ్గిద్దాం. అండ్ దీని మీద కరెక్ట్గా ప్లేస్ అయ్యేటట్టు చూద్దాం. ఇలా ప్లేస్ చేసిన తర్వాత సరే అంటే పొజిషన్స్లోకి అయితే వెళ్ళండి. అండ్ ఈ రన్నర్ అని ఉంది కదా, దీని కిందకి అయితే డ్రాగ్ అయితే చేసుకోండి. చేసిన తర్వాత ఇది క్లిక్ చేసుకొని మీరు ఎలా అన్నా మూవ్ చేసుకోవచ్చు ఇమేజ్ పైన. అండ్ ఇంకా నెక్స్ట్ ట్రిక్ అయితే వెళ్ళిపోదాం. అండ్ గైస్, ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోయినట్లయితే తప్పకుండా లైక్ చేయండి గైస్. ఇలాంటి ఫ్లిక్కరింగ్ ఎఫెక్ట్ ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడైతే చూద్దాం. పేజ్ అయితే యాడ్ అయితే చేసుకుంటున్నాను. దానికి ఏదో ఒక కలర్ అయితే ఇచ్చేద్దాం మనము. దాని తర్వాత దీనిపైన టెక్స్ట్ అయితే యాడ్ అయితే చేసుకుందాం. సో టీ అయితే ప్రెస్ చేస్తున్నాను అండ్ టైప్ అయితే చేస్తున్నాను. అండ్ ప్లస్ దీనికి కలర్ అయితే యాడ్ అయితే వేసుకుందాం. టెక్స్ట్ కలర్కి అయితే వెళ్తున్నాను అండ్ రెడ్ కలర్ అయితే సెలెక్ట్ అయితే చేస్తున్నాను. సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకుందాం. అండ్ దీన్ని నేను ఏం చేస్తున్నా అంటే డూప్లికేట్ అయితే చేసుకుంటున్నాను అనమాట. చేసుకొని నేను ఏం చేస్తున్నా అంటే కింది లేయర్ని కిందికి చెప్పేసి ఈ లేయర్ ఉంటుంది కదా, దీన్ని ఏం చేస్తున్నా అంటే
ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళాలి. ఇక్కడ హాలో అనే ఆప్షన్ ఉంది కదా, ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత థిక్నెస్ అయితే తగ్గియండి గైస్. తగ్గించిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారంటే ఇక్కడ మనకి యానిమేషన్ ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంటుంది. సో దీన్ని సెలెక్ట్ చేసేసి రిమూవ్ యానిమేషన్ అయితే కొట్టండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ టెక్స్ట్ ఉంది కదా, దీన్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సేమ్ దీనికి కూడా రిమూవ్ యానిమేషన్ కొట్టేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ గ్లో ఎఫెక్ట్ ఉంది కదా నియాన్, ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేయండి. అండ్ కొంచెం ఇంటెన్సిటీ అయితే తగ్గిద్దాం. మనం దీనికి వచ్చేసి ఒక యానిమేషన్ అయితే ఇవ్వాలన్నమాట. యానిమేషన్ మీద క్లిక్ చేసి కిందికి అయితే స్క్రోల్ అయితే చేయండి. చేస్తే మీకు వచ్చేసి ఇక్కడ నియాన్ అనే ఒక ఆప్షన్ కనపడుతుంది కదా, ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత కొంచెం కిందికి ఇంకా స్క్రోల్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ క్యారెక్టర్ అనే ఆప్షన్ కనపడుతుంది కదా, ఇదైతే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి క్లోజ్ చేయండి. అండ్ ఇంకేం చేస్తారంటే దీన్ని ఈ దాని మీద సెట్ చేసేసుకోండి. ఇప్పుడు ప్లే చేస్తున్నాం చూడండి, చూసారా? ఇలా సింపుల్గా మనం వచ్చేసి ఫ్లిక్కరింగ్ ఎఫెక్ట్ అయితే క్రియేట్ అయితే చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ ట్రిక్ అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈ ట్రిక్లో మనం వచ్చేసి ఇమేజ్లో ఎటువంటి ఎలిమెంట్కైనా మనం వచ్చేసి కలర్ అయితే చేంజ్ అయితే చేయొచ్చు. సో ప్రజెంట్ వచ్చేసి నేను వచ్చేసి ఒక కార్ అయితే తీసుకున్నాను. సో ఈ కలర్, సో ఈ కార్ కలర్ అయితే మనం అయితే చేంజ్ అయితే గ్రీన్ ఉంది కదా. సో నేను ఏం చేస్తున్నా అంటే పైన ఎడిట్ ఉంది కదా, ఎడిట్లోకి అయితే వెళ్తున్నాను. అండ్ అడ్జస్ట్మెంట్లోకి అయితే వెళ్దాం. మీరు కొంచెం కిందికి స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ కలర్ ఎడిట్ అనే ఆప్షన్ అయితే కనపడుతుంది. సో గ్రీన్ కలర్ అయితే ఉంది కదా, సో గ్రీన్ కలర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. మనకు వచ్చేసి ఇలా హ్యూ సాచురేషన్ బ్రైట్నెస్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. సో మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్కి అయితే డ్రాగ్ అయితే చేసుకోండి అండ్ సాచురేషన్ ఇంక్రీజ్ చేసుకోండి. అండ్ ఈ ట్రిక్ వచ్చేసి ఓన్లీ కార్ల మీదే కాదు, మనకు వచ్చేసి మన నార్మల్ మనుషుల మీద కూడా వర్క్ అయితే అవుతుంది. అయితే కొన్ని ఇమేజెస్ మీద వర్క్ అవ్వచ్చు, కొన్ని ఇమేజెస్ మీద వర్క్ కాకపోవచ్చు. సో ఎగ్జాంపుల్ కోసం నేను ఇంకో ఇమేజ్ అయితే తీసుకున్నాను. సో ఈ ఇమేజ్కి మీకు అయితే చూపిస్తాను. సో సెలెక్ట్ అయితే చేసుకున్నాను, ఎడిట్లోకి అయితే వెళ్తున్నాను, మళ్ళీ అడ్జస్ట్మెంట్స్ అండ్ కిందికి రాగానే మనకు వచ్చేసి ఇక్కడ కలర్ ఎడిట్స్ అయితే కనపడుతున్నాయి. సో ఇది బ్యాక్గ్రౌండ్, ఇది వచ్చేసి హుడీ కలర్ అనమాట. సో హుడీ కలర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను అండ్ కలర్ అయితే చేంజ్ చేస్తున్నాను. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఒక పని చేస్తాను, దీని బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే చేస్తాను, ఇంకా మీకు క్లారిటీ అయితే కనపడుతుంది. సో చూస్తున్నారా, హుడీ కలర్ అయితే చేంజ్ అయితే అవుతుంది, అది కూడా న్యాచురల్గా. ఇంకా నెక్స్ట్ ట్రిక్ అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనకు వచ్చేసి ఎడిటర్ ఉంది కదా, ఈ ఎడిటర్లో ఒక హిడెన్ ట్రిక్ అయితే ఉందన్నమాట, అది మీకు ఇప్పుడైతే చూపిస్తాను. సో ఎడిటర్ అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ ఉంది కదా, ఇందులోకి అయితే వెళ్దాం. ఇందులో మనకు ఒక ఆప్షన్ కనపడుతుంది, ఇక్కడ చూస్తున్నారా సెలెక్ట్ ఏరియా అని. ఇందులో క్లిక్ చేయగానే మనకు 3 ఆప్షన్స్ అయితే కనపడతాయి అనమాట. హోల్ ఇమేజ్, ఫోర్గ్రౌండ్, బ్యాక్గ్రౌండ్. సో ఈ ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ ఏం చేస్తుందంటే, ఒకవేళ మనం ఫోర్గ్రౌండ్ క్రియేట్ చేసామనుకోండి, సో ఫ్రంట్ ఏదైతే మనకైతే ఇమేజ్ ఉంటుందో అది సెలెక్ట్ అయిపోతుంది, బ్యాక్గ్రౌండ్ అయితే సపరేట్ అయితే అయిపోతుంది. సో మనము దీనికి కావాల్సింటే కలర్ అయితే మనమైతే చేంజెస్ అయితే చేసుకోవచ్చు. ఇలా చూసారా, బ్లాక్ అండ్ వైట్ అయిపోయింది, కలర్ కూడా పెరిగింది. అదే ఒకవేళ మీరు వచ్చేసి బ్యాక్గ్రౌండ్కి కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, సో బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుందాం. ఈ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని మనం వచ్చేసి సాచురేషన్ ఇలా తగ్గించినామంటే చూసారా, బ్లాక్ అండ్ వైట్ అయిపోయింది మొత్తం బ్యాక్గ్రౌండ్. మనకు ఏదైతే ఫ్రంట్లో ఏదైతే ఉందో అదైతే కలర్లోనే ఉంది. అండ్ దీని షార్ప్నెస్ కావాలంటే తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, క్లారిటీ కూడా తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. మీరు ఒక ఇమాజినేషన్ అయితే అనుకుంటారు కదా ఇమేజ్కి ఇట్లా ఉండాలని, అట్లా చేంజెస్ అన్ని ఇందులో అయితే మనమైతే చేంజెస్ అయితే చేస్తాం. అండ్ ఇది వచ్చేసి సింగిల్ ఇమేజ్ మీద మనం చేసాం కదా, ఇప్పుడు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారనుకోండి, దాని మీద కూడా మనం ట్రై అయితే చేద్దాం. సో నేను ఆల్రెడీ ఇంకో ఫోటో అయితే తీసేసుకున్నాను. సో ఎడిట్లోకి అయితే వెళ్తున్నా, అడ్జస్ట్మెంట్స్, సో బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. సో దీన్ని కూడా మనం వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ కిందకి అయితే చేంజ్ చేద్దాం. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు, అక్కడక్కడ మనకు వచ్చేసి గ్రీన్ కలర్ అయితే కనపడుతుంది. సో దాన్ని కూడా మనమైతే చేంజెస్ అయితే చేయొచ్చు. సో దానికి నేను ఏం చేస్తున్నానంటే ఈ ఇమేజ్ని ఒక డూప్లికేట్ అయితే చేసుకుంటున్నాను. చేసుకొని సెలెక్ట్ అయితే చేసుకొని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే చేస్తున్నాను. చేసిన తర్వాత ఈ గ్రీన్ కలర్ ఆప్షన్ కనపడుతుంది కదా, ఇది సెలెక్ట్ అయితే చేసుకొని దీని సాచురేషన్ అయితే తగ్గిస్తాం. చూసారా, అది కూడా మనకైతే చేంజ్ అయిపోయింది గ్రీన్ నుంచి. అండ్ దాని బ్రైట్నెస్ కావాలంటే తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. సో తగ్గిస్తే ఇంకా మనకి వచ్చేసి న్యాచురల్ లుక్ అయితే కనపడుతుంది. ఇంకా నెక్స్ట్ ట్రిక్ అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈ ట్రిక్లో మనం వచ్చేసి ఈ పోలరైడ్ ఎఫెక్ట్ ఎలా క్రియేట్ చేయాలో మీకు అయితే చూపిస్తాను. సో ఆ పేజ్ అయితే యాడ్ చేసుకుందాం. ఇమేజ్ని అయితే ఇంపోర్ట్ అయితే చేసుకుంటున్నాను. అండ్ నేను ఏం చేస్తున్నాను అంటే ఈ ఇమేజ్ని ఒక డూప్లికేట్ అయితే చేసుకుంటున్నాను. చేసుకొని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకొని దీన్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే చేస్తున్నా. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే అయిపోయింది, కరెక్ట్గా సెట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఉంది కదా ఇమేజ్, ఆ ఇమేజ్ మీద నేను ఏం చేస్తున్నాను అంటే దీన్ని బ్లాక్ అండ్ వైట్ కిందకి అయితే చేంజ్ చేస్తున్నాను. సో సేమ్ ఎడిట్లోకి అయితే వెళ్దాం. అడ్జస్ట్మెంట్స్, హోల్ ఇమేజ్ కాదు బ్యాక్గ్రౌండ్, అండ్ కిందికి వచ్చేసి సాచురేషన్ తగ్గించేస్తాం. బ్లాక్ అండ్ వైట్ అది అయిపోయింది. ఈ ఇమేజ్ అయితే కరెక్ట్గా అయితే సెట్ చేసుకొని ఇంకా మనం వచ్చేసి మన షార్ట్ కట్ కీ ఉంది కదా స్లాష్, అదైతే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనం వచ్చేసి పోలరైజ్డ్ ఫ్రేమ్ ఇది ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేస్తున్నాను. చాలా ఫ్రేమ్స్ అయితే వస్తాయి, ఇందులో ఈ ఫ్రేమ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుందాం ఎక్కడి వరకు మనకు ఆ ఎఫెక్ట్ కావాలని. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తున్నా అంటే పొజిషన్ అండ్ బ్యాక్ అయితే పంపిస్తున్నా. అండ్ మనం ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేసి ఉంటామో ఆ ఇమేజ్ కరెక్ట్గా ప్లేస్ అయ్యేటట్టు చూసుకోండి. అండ్ నెక్స్ట్ దాన్ని క్రాప్ అయితే వేసుకుందాం. ఇలా చూసారా,
ఇలా సింపుల్ గా అయితే మనం ఈ పోలరైడ్ ఎఫెక్ట్ అయితే క్రియేట్ అయితే ఇంకా నెక్స్ట్ ట్రిక్ అయితే వెళ్ళిపోదాం. ఈ ట్రిక్ లో మనకు వచ్చేసి ఎటువంటి ఇమేజ్ కైనా అవుట్లైన్ ఎఫెక్ట్ అయితే ఇవ్వచ్చు. అది ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఒక పేజ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సేమ్ మళ్ళీ ఇమేజ్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకుందాం. సో ఈ ఇమేజ్ తీసుకుందాం. బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయితే చేస్తున్నాం. సో ఈ ఇమేజ్ కి మనకి అవుట్లైన్ ఎఫెక్ట్ ఇవ్వడానికి ఎడిట్ లోకి అయితే వెళ్తున్నాను. ఎడిట్ లో మనకు వచ్చేసి ఇక్కడ షాడోస్ అనే ఆప్షన్ కనపడుతుంది కదా, సెలెక్ట్ అయితే చేయండి. ఇందులో మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. అవుట్లైన్ ఉంది కదా, ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేయండి. అండ్ కలర్ వచ్చేసి బ్లాక్ నుంచి వైట్కి అయితే చేంజ్ చేయండి. సో ఇంకా మీరు ఇంటెన్సిటీ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. అండ్ అలాగే మనకి షాడోస్లో కూడా చాలా ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి, అవి కూడా ఒకసారి మీరు ట్రై అయితే చేయండి మీరు. సో ఇంకా నెక్స్ట్ ట్రిక్ అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈ ట్రిక్లో మనం వచ్చేసి బబుల్ హెడ్ ఎఫెక్ట్ అయితే క్రియేట్ అయితే చేయొచ్చు అనమాట. సో ఈ మధ్య మనం చూస్తున్నాం కదా, చాలా థంబ్నెయిల్స్లో బబుల్ ఎఫెక్ట్ అయితే యూస్ చేస్తున్నారు, హెడ్ ఎఫెక్ట్ అనేది. సో మనకు హెడ్ వచ్చేసి పెద్దగా ఉంటుంది, బాడీ చిన్నగా ఉంటుంది. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు ఎలా క్రియేట్ చేయాలో సింపుల్గా అయితే మీకు అయితే చూపిస్తాను. సో ఇమేజ్ అయితే తీసుకున్నాను ఒకటి. మనకు ఒక ఎఫెక్ట్ అయితే దీని మీద ఇవ్వాల్సి ఉంటుంది. షార్ట్ కట్ అయితే యూస్ చేస్తున్నాను, స్లాష్. ఇక్కడ మనం వచ్చేసి టైప్ చేయాలి ఓవెల్ ఫ్రేమ్. క్లిక్ చేయగానే ఇలా ఫ్రేమ్స్ అయితే వస్తాయి. ఫస్ట్ ఫ్రేమ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. అండ్ నేను వచ్చేసి ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ని నేనైతే డూప్లికేట్ అయితే చేసుకొని నేను వచ్చేసి దీంట్లో ఫిట్ చేసిన తర్వాత డబల్ క్లిక్ అయితే ఇవ్వాలి. క్లిస్తే మనకు వచ్చేసి ఇలా ఇంకో విండో అయితే ఓపెన్ అవుతుంది. సో మన ఫేస్ కరెక్ట్ ఆ ఓవెల్ షేప్లో సెట్ అయ్యేటట్టు మనమైతే సైజ్ అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. కరెక్ట్ ఈ చిన్న ఉంటుంది కదా, ఇక్కడ వరకు వచ్చేటట్టు. ఓకే, సో దీన్ని నేను దీని మీద ప్లేస్ అయితే వేస్తున్నాను. చూసారా ఎంత సింపుల్గా అయితే వచ్చిందో. సో ఇలా మీరు వచ్చేసి ఏదైనా కార్టూన్ ఇమేజెస్ ఉంటాయి కదా, సో దాని మీద కూడా మీరు ఫేసెస్ అయితే పెట్టచ్చు. అది కూడా ఒకసారి చూపిస్తాను. ఓకే, సెలెక్ట్ చేస్తున్నాను. సో దీనిపైన నేను ఈ హెడ్ అయితే డ్రాగ్ చేసి డ్రాప్ చేస్తాను. సైజెస్ అయితే అడ్జస్ట్ చేసుకున్నాం. చూసారా, ఇలా ఫన్నీ పిక్చర్స్ అయితే క్రియేట్ అయితే చేసుకోం. సో మనం గిఫ్ట్లు పంపిస్తుంటాం కదా వాట్సాప్లలో, ఇలాంటి గిఫ్ట్లు మనమే మన ఓన్గా క్రియేట్ చేసుకొని కూడా పంపించవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. అండ్ గైస్ ఇంకెవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ అయితే చేయండి గైస్. సో ఫటాఫట్ 50 లైక్స్ అయితే కొట్టేసేయండి. ఇంకా నెక్స్ట్ ట్రిక్ అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇదే ఫైనల్ ట్రిక్ అనమాట. ఈ ట్రిక్ యూస్ చేసి మనం పవర్ఫుల్ ట్రావెల్ ఇంట్రోస్ అయితే క్రియేట్ అయితే చేయొచ్చు. ఒకటి చూపిస్తాను చూడండి, ఇలా. సో ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. ఒక పేజ్ అయితే తీసుకుంటున్నాను. సో ఇందులో మనం వచ్చేసి ఒక ఇమేజ్ కానీ వీడియో కానీ ఏదన్నా తీసుకోవచ్చు గైస్. సో స్లాష్ అయితే మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనం సెర్చ్ చేద్దాం లండన్. ఈ ఇమేజ్ అయితే తీసుకుందాం. సో సైజ్ అయితే అడ్జస్ట్ అయితే వేసుకుందాం దీన్ని. ఓకే, పర్ఫెక్ట్. నెక్స్ట్ వచ్చేసి దీని మీద మనం వచ్చేసి ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలి. ఎలిమెంట్స్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మనం సెర్చ్ చేయాల్సింది ఏరోప్లేన్ ట్రాన్స్పరెంట్ విండో. ఏరోప్లేన్ ట్రాన్స్పరెంట్ విండో టైప్ చేయగానే మనకి ఇలా వస్తాయి అనమాట. ఇందులో నుంచి ఈ ఫోటో అయితే తీసుకుంటున్నాను నేను. చేస్తున్నామంటే మనం వచ్చేసి విండో లోపల నుంచి జూమ్ అయ్యి తర్వాత మనకు వచ్చేసి ఆ ప్లేస్ మొత్తం కనపడాలి. సో అలా అయితే మనమైతే ఈ యానిమేషన్ అయితే క్రియేట్ అయితే చేస్తున్నాం. దానికోసం ఫస్ట్ వచ్చేసి నేను బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. దాని తర్వాత యానిమేషన్స్కి అయితే వెళ్తున్నాను. కొంచెం మీరు కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మీకు డ్రిఫ్ట్ అని ఒక ఆప్షన్ అయితే కనపడుతుంది. ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ విండో ఉంది కదా, ఈ విండో మనకు మొత్తం ప్రాపర్ గా స్క్రీన్ కి సెట్ అయ్యేటట్టు అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఇలా నెక్స్ట్ ఏం చేయాలంటే దీన్ని మనం డూప్లికేట్ అయితే చేసుకుందాం. ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయగానే మనకు వచ్చేసి ఇక్కడ డూప్లికేట్ అనే ఆప్షన్ అయితే వస్తుంది పేజ్. దీన్ని డూప్లికేట్ అయితే చేసుకోండి. డూప్లికేట్ చేసుకున్న తర్వాత సైజ్ అయితే తగ్గించుకోండి. ఇలా తగ్గించుకున్న తర్వాత ఈ విండో మొత్తం మనకు వచ్చేసి ఇంకా బయటికి అయితే వెళ్ళిపోవాలి. ఇలా సో మనకి బ్యాక్ సైడ్ అయితే బ్యాక్గ్రౌండ్ ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ అయితే కనపడాలన్నమాట. సో దానికోసం ఇలా మొత్తం అయితే మన స్క్రీన్ అయితే కవర్ అయితే అయిపోయింది. మళ్ళీ జూమ్ ఇన్ చేసుకుందాం దీన్ని. ఈ బ్యాక్గ్రౌండ్ మీద మనం అయితే వర్క్ అయితే చేద్దాం. ఇంతకుముందు మనం వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కి మనం డ్రిఫ్ట్ ఇచ్చింటాం కదా యానిమేషన్. సో ఇప్పుడు డ్రిఫ్ట్ అయితే వర్క్ అయితే కాదనమాట. సో మళ్ళీ యానిమేషన్స్ లోకి అయితే వెళ్తున్నాను. కిందికి రాగానే మనకు వచ్చేసి ఇక్కడ ఫోటో జూమ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ కొంచెం కిందికి స్క్రోల్ చేయండి. అలాగే ఇక్కడ ఇన్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకొని ఇదైతే క్లోజ్ అయితే వేసేసేయండి. అండ్ లాస్ట్ లో ఇంకా మనం వచ్చేసి టెక్స్ట్ అయితే యాడ్ అయితే చేయాలి. సో టెక్స్ట్ అయితే క్లిక్ చేస్తున్నాను. సైజ్ పెంచుకుందాం. కలర్ వచ్చేసి దీనికి వైట్ ఇస్తున్నాను. అండ్ లండన్ అని అయితే నేనైతే ఇస్తున్నాను. అండ్ దీనికి మనము ఇంకో యానిమేషన్ అయితే ఇవ్వాలన్నమాట. ఈ టెక్స్ట్కి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ యానిమేషన్స్లోకి అయితే వెళ్ళండి. కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే మీరు ఈ బ్లర్ ఎఫెక్ట్ అన్న యూజ్ చేయొచ్చు, లేదా ఈ సక్సెషన్ అని ఉంది కదా, ఈ ఎఫెక్ట్ అన్న యూజ్ చేయొచ్చు. సో యూజ్ చేస్తున్నా, క్లోజ్ చేస్తున్నా. ఎఫెక్ట్ ఇచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే మనం వచ్చేసి ఈ దాని మధ్యలో ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ ఇవ్వాలి. అప్పుడే మనకు ఆ ఎఫెక్ట్ అయితే తెలుస్తుంది. సో నేను ఏం చేస్తున్నానంటే ఈ రెండింటి మధ్యలో మనకి యాడ్ ట్రాన్సాక్షన్ అని కనపడుతుంది కదా, దీన్ని అయితే సెలెక్ట్ అయితే చేస్తున్నాను. ఇందులో నుంచి మ్యాచ్ అండ్ మూవ్ అనే ఆప్షన్ కదా, ఇదైతే సెలెక్ట్ అయితే చేస్తున్నాను. ఓకే, సో ఒకసారి ప్లే చేసి చూద్దాం. చూసారా, ఇలా సింపుల్ గా అయితే క్రియేట్ అయితే చేసుకోండి. బోనస్ టిప్ వచ్చేసి క్యాన్వాలో టెక్స్ట్ టు ఇమేజ్ ఏఏ టూల్ అయితే ట్రై అయితే చేయండి. మీ వర్డ్స్ ని ఏఐ రియలిస్టిక్ ఇమేజెస్ గా కన్వర్ట్ అయితే చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ కెమెరా ట్రిక్స్ మీకు నచ్చిందా? మీ ఫేవరెట్ ట్రిక్ కామెంట్ లో షేర్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ అయితే చేయండి. ఎస్పెషల్లీ వాళ్ళు క్యాన్వా యూస్ చేస్తుంటారు. మరిన్ని పవర్ఫుల్ క్యాన్వా హ్యాక్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఇన్ ద నెక్స్ట్ వీడియో, కీప్ డిజైనింగ్, కీప్ క్రియేటింగ్. బై ఫ్రెండ్స్.